ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం సత్ఫలితాలను ఇస్తుంది. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం ఒక్కో ఇంటిపై గరిష్టంగా 3 కిలోవాట్లకు 78,000 చొప్పున రాయితీ ఇస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పథకం అమలుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అధిక విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఎంతో దోహదపడుతుంది. ఇల్లు, వ్యాపార సంస్థల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని ఉచితంగా విద్యుత్ను పొందడంతో పాటు మిగులు విద్యుత్ను విక్రయించుకునే అవకాశం కూడా ఈ పథకం కల్పిస్తుంది. ఈ పథకం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. జిల్లాలో విద్యుత్ శాఖతో పాటు వివిధ బ్యాంకులు పెద్ద ఎత్తున సోలార్ విద్యుత్పై అవగాహన సదస్సులు నిర్వహించాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,364 మందికి సోలార్ ప్యానెల్స్ కనెక్షన్లు అందించగా మరో 500 కనెక్షన్లు ఇచ్చే పనులు జరుగుతున్నాయి. మేము సోలార్ పెట్టించుకున్నాం రీసెంట్ గా 2 నెలలు అవుతుంది. ప్రజెంట్ ఏ కరెంట్ బిల్లు రావట్లేదు. మనది 2 kVలో ఉన్నది 3 kVలకు మార్చినందుకు 220 రూపాయలు 250 రూపాయలు ఛార్జెస్ చేశారు. అవి కట్టానంతే. సబ్సిడీ వచ్చి మనకి 78,000 పడిందండి. లోన్ అయితే 1,90,000 మనకు లోన్ ఇచ్చారు. వేయించుకున్న తర్వాత మనకైతే ఏ ఇబ్బంది ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. 2025 ఫిబ్రవరిలో సోలార్ వేయించుకోవడం జరిగింది. అది 3 కిలోవాట్ కెపాసిటీతో వేయించుకున్నాము. సోలార్ వేయించక ముందు అయితే మాది 3,000 అలా బిల్లు వచ్చేది. తర్వాత సోలార్ వేయించిన తర్వాత ప్రొడక్షన్ అది బాగుండి కొద్దిగా బిల్లు కరెంట్ తక్కువ రావడం జరిగింది. ఇది ప్రాబ్లం లేకుండా ఉంది. అండ్ కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. మినిమం ఛార్జెస్ అనేది కూడా ఉంటుంది. 2 lakhs మాకు లోన్ ఇచ్చారు. దాంట్లో సబ్సిడీ ఒక 78,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చింది. ఈ పథకం కింద 10,900 కిలోవాట్స్ విద్యుత్ సోలార్ విధానం ద్వారా ఉత్పత్తి అయింది. ఇక ప్రజల నుంచి కూడా సోలార్ విద్యుత్ పట్ల ఆసక్తి జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ వివరించారు. ఈ పథకాన్ని మరింత మంది వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా మనకి 1 kVకి వచ్చేటప్పటికి కాస్ట్ వచ్చేటప్పటికి 84,000 చిల్లర వంత పడుతుంది. దానికి సబ్సిడీ 30,000 వరకు ఉంటుంది 1 kV ఉన్నవాళ్ళకి. అలాగే 2 kV వాళ్ళకి 1,48,000 కాస్ట్ అవుతే సబ్సిడీ వచ్చేప్పటికి 60,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 kV వాళ్ళకైతే కాస్ట్ వచ్చి 2,12,400 వరకు అవుతుంది. దానికి సబ్సిడీ 78,000.